హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్. ఈ వీడియోలో మనం పైథాన్లో ఒక నెంబర్ ఇచ్చినప్పుడు అది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా ఎలా కనుక్కోవాలనేది చేద్దాం. సపోజ్ ఐ హ్యావ్ గివెన్ 5 అనేది ఆడ్ నెంబర్. నాకు అవుట్పుట్ ఏం రావాలి? 5 ఈజ్ ఆడ్ నెంబర్ అని రావాలి. ఓకే, దీనికోసం నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను, చూడండి. ఓకే, సో ఫస్ట్ ఏ నెంబర్ n ఈక్వల్ టు 5 ఏదైతే నెంబర్ తీసుకున్నానో అది. సో ఇప్పుడు మామూలుగా మనకు ఈవెన్ కానీ ఆడ్ కానీ అవ్వాలంటే ఫార్ములా ఏంటి? ఆ నెంబర్ అనేది 2తోని డివైడ్ అవుతే దట్ ఈజ్ ఈవెన్ నెంబర్, అవ్వకపోతే దట్ ఈజ్ ఆడ్ నెంబర్. సో ఈ n=5 అనేది 2తో డివైడ్ అవుతుందా లేదా అనేది కండిషన్ మనం చెక్ చేయాలి. కాబట్టి ఇఫ్ n మాడ్యులో డివిజన్, సో రిమైండర్ కదా మనం చూసుకోవాల్సింది, మాడ్యులో డివిజన్ 2 ఈక్వల్ టు 0 అవుతే, అంటే ఈ ఫంక్షన్ అనేది పాసిబుల్ అవుతే, అంటే కరెక్ట్ అవుతే, ట్రూ అవుతే ప్రింట్ ఏం రావాలి? గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్. ఓకే, ఒకవేళ పాసిబుల్ అవ్వకపోతే, ఓకే, పాసిబుల్ అవ్వకపోతే అంటే రాంగ్ అవుతే, ఎల్స్ కూడా కాలన్ పెట్టాలండి. సో ఎల్స్ ప్రింట్ గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్. సో దీన్ని మనం సేవ్ చేద్దాం. n=5 if n%2 ఈజ్ ఈక్వల్ టు 0 ప్రింట్ గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్, అదర్వైజ్ గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్ అనమాట. సో ఐఎమ్ సేవ్ లోకల్ డిస్క్ ఈవెన్ ఆడ్. ఓకే, .py. సో మనం పైథాన్లో ఏది .py తో సేవ్ చేయాలండి. సో రన్ మాడ్యూల్. సో ద గివెన్ నెంబర్ ఈజ్ ఆడ్. వై ఇట్ ఈజ్ ఆడ్ మీన్స్ ఐ హ్యావ్ గివెన్ 5. సపోజ్ ఇక్కడ 5 కాకుండా నేను రన్ టైంలోనే ఇవ్వాలి అంటే n ఈక్వల్ టు int, వీఆర్ గోయింగ్ టు యూజ్ ఫంక్షన్ ఇన్పుట్ అండి. ఇన్పుట్ ఓపెన్ బ్రాకెట్ ఎంటర్ వాల్యూ మనం ఎగ్జిక్యూషన్ టైంలో ఇవ్వచ్చు. ఓకే, ఈ విధంగా. సో ఐఎమ్ సేవింగ్ వన్స్ అగైన్ అండ్ రన్. సో మనం ఇంకొక బ్రాకెట్ ఇవ్వడం మర్చిపోయాము. ఓకే, ఎర్రర్ చూపించినప్పుడు ఆ ఎర్రర్ని కరెక్ట్ చేసుకోవాలి. సో ఎంటర్ ఏ వాల్యూ. సపోజ్ నేను 8 అనే వాల్యూ ఇచ్చాను. 8 అనేది ఈవెన్ నెంబర్. లైక్ దిస్ ఇట్ షోయింగ్ ఈవెన్ నెంబర్. సో ఈ విధంగా మనం ఈవెన్ ఆర్ ఆడ్ ప్రోగ్రామ్ని చేస్తాము పైథాన్లో.